హాయ్ వెల్కమ్ టు కీటెక్ గ్రూప్. నా పేరు ఇషాన్ ప్రవీణ్. సో ఈ వీడియోలో మనం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి తెలుసుకుందాం. అలానే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా $1,000 నుంచి $2,000 $3,000 పర్ మంత్కి లేదా వీక్ మీ ఇష్టం. అది మీ డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్, యువర్ క్యాపబిలిటీ, యువర్ కెపాసిటీ. దాన్ని బట్టి మీరు ఎంతైనా సంపాదించుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా. సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏంటంటే మీకు 4 టైప్స్గా పనికొస్తుంది. 4 రకాలుగా పని చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు మీ బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి, లేదంటే ఇంట్లో నుంచి సంపాదించుకోవడానికి, లేదా మీరు జాబ్ చేయాలనుకుంటే జాబ్ చేయడానికి, ఏదైనా ఏజెన్సీలో కావచ్చు, ఏదైనా కంపెనీలో కానీ జాబ్ చేయడానికి. ప్లస్ ఫోర్త్ వన్ వచ్చేసి మీరు ఓన్గా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఒకటి స్టార్ట్ చేసి వేరే వాళ్ళకి ప్రాజెక్టులు చేసుకుంటూ ఇవ్వచ్చు అనమాట. సో ఈ రకంగా మీరు మీ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవడానికి ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా స్కోప్ ఉంటుంది. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలామంది డిజిటల్ మార్కెటింగ్ కోర్సు నేర్చుకోవాలనుకుంటున్నారు. సో నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి నేను కొంచెం ఒక చిన్న ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాను. బేసికల్లీ నా కోర్స్ ఫీ వచ్చేసి ₹25,000 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. బట్ నేను ఈ కోర్స్ ఫీజుని కంప్లీట్గా రెడ్యూస్ చేసి నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని చెప్తున్నాను. సో మీరు నా వెబ్సైట్లో చూడొచ్చు ఆ ఫీజు ఎంత ఏంటనేది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ట్రెండింగ్లో ఉందండి. మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు, కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీరు ఇదర్ యూట్యూబ్లో చూసినా, ఐదర్ ఎక్కడ చూసినా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, అలానే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఏ బిజినెస్కైనా గ్రోత్ ఉంటుంది. అలానే ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా లైక్ ఫేస్బుక్ లాంటి వాళ్ళు, ఫేస్బుక్ ఓనర్ల సీఈఓ లాంటి వాళ్ళు, పేపాల్ సీఈఓ లాంటి వీళ్ళందరూ ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ ఏదైతే కంపెనీ చాలా గ్రోత్లో ఉంటుందో ఆ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. కాబట్టి మీరు డిజిటల్ మార్కెటింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, లేదా మీ స్టార్టప్ ఏమైనా ఉంటే మీకు ఐడియాస్ కూడా నేను ఈ కోర్స్ ద్వారా ఇంప్లిమెంట్ అంటే హెల్ప్ చేస్తాను. సో కోర్స్ సంబంధించిన సిలబస్ అంతా మీకు ఇక్కడ చూడొచ్చు. అలానే ఇప్పుడు చాలామంది ఏంటంటే మన భాషలో అంటే తెలుగు భాషలో నేర్చుకుంటే చాలా బాగుంటుంది, అంటే మాకు అర్థమవుతుంది, క్లియర్గా ఉంటుంది ఇంగ్లీష్ కన్నా అని చాలామంది నన్ను అడగడం జరిగింది. అందుకే నేను ఈ కోర్స్ని కూడా తెలుగులోనే చెప్తున్నాను. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మీరందరూ బిలీవ్ చేసేది కూడా పేమెంట్ ప్రూఫ్స్ని నమ్ముతారు, నిజంగా సంపాదిస్తారా ఏంటి అనేది. ఇదైతే ఇప్పుడు నా కీటెక్ గ్రూప్కి సంబంధించిన పేమెంట్స్ ఇవి కొన్ని. నేను జస్ట్ ఓన్లీ శాంపిల్స్ కోసం మాత్రమే మీకు చూపిస్తున్నాను. సో బేసికలీ ఇది నా పేపాల్ అకౌంట్ సంబంధించిన స్క్రీన్ షాట్, అది కూడా కొన్ని మాత్రమే చూపిస్తున్నాను, నేను మొత్తం చూపించట్లేదు. వై బికాస్ చాలామందికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అంటే ఈయన ఇంత సంపాదిస్తున్నాడు అంటే నాకు అట్లీస్ట్ 1% రాదా, అంటే పని చేయకుండానే మాకు 1% 2% రాదా అని చాలామంది దగ్గర నుంచి నేను ఆ మాట విన్నాను. కాబట్టి నేను కొంత పేమెంట్ ప్రూఫ్ని మాత్రమే ఇక్కడ చూపించదలుచుకున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ 2019లో నేను 38 ట్రాన్సాక్షన్స్ జరిగితే అందులో ఈచ్ ట్రాన్సాక్షన్కి ₹21,275 చొప్పున అండ్ ₹8,08,461 నేను ఎర్న్ చేశాను. సో బేసికలీ $10,000 ఇన్కమ్ జనరేట్ అయిందనమాట ఈ డాలర్స్లో చూసుకుంటే. ఓకే, అలానే మళ్ళీ 2020 ఇది జస్ట్ 2-3 మంత్స్ 16 పేమెంట్ ట్రాన్సాక్షన్ జరిగితే 2,73,000 అండ్ అప్రాక్సిమేట్లీ 17,000 ఈచ్ ట్రాన్సాక్షన్కి. అలానే మళ్ళీ 33 అదే సంవత్సరంలో మళ్ళీ ఇవి 16 కాకుండా మళ్ళీ 33 ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అరౌండ్ 6,29,000 రూపీస్ ఈచ్ వన్ వచ్చేసి మనకు ₹19,000 చొప్పున వచ్చిందనమాట. అండ్ అలానే మళ్ళీ ఇంకొక పేపాల్ అకౌంట్ అదే 2020లో మళ్ళీ $1,35,000. సో ఇలా నాకు 2-3 పేపాల్ అకౌంట్స్ ఉన్నాయి. 5 ట్రాన్సాక్షన్కి ఈచ్ ట్రాన్సాక్షన్ ₹27,000 చొప్పున రావడం జరిగిందనమాట. సో ఇదంతా బేసికల్గా ఏంటంటే పేపాల్లో ఇది నేను జస్ట్ పేపాల్లో నేను బేసికలీ చాలా వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి డిఫరెంట్ పేపాల్ అకౌంట్స్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి నేను మీకు ఇక్కడ 2-3 చూపిస్తున్నాను. అండ్ ఒక వీడియో కూడా నేను యూట్యూబ్లో పెట్టడం జరిగింది, ఆ వీడియోని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ మోస్ట్ ప్రాబుల్ ఏంటంటే చాలామందికి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి ముందు నేను ఇప్పుడు ఈ ఫీజు ఏదైతే ఉందో నేను కొన్ని రోజుల వరకు లైక్ ఒక 5 days 6 days వరకు నేను ఇంకో ₹5,500 డిజిటల్ మార్కెటింగ్ మొత్తం నేర్పించాలనుకుంటున్నాను. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు 7 daysలో కనుక నచ్చకపోతే మీకు ఈ కోర్స్లో 7 days ఈ కోర్స్ వచ్చేసి డే బై డే ఉంటుంది. మీకు ఒక్కొక్క రోజు అంటే లైవ్ క్లాసెస్ ఎలా చెప్తామో అలానే మనం ఈ కోర్స్ చెప్తామన్నమాట. సో 7 daysలో కనుక నా కోర్స్ మీకు నచ్చకపోతే 100% మీ మనీ బ్యాక్ గ్యారంటీ మీకు ఇచ్చేస్తాను. ఓకే, మీ డబ్బులు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను 7 days లోపు. మీరు 7 days తర్వాత ఇచ్చేస్తే కోర్స్ కంప్లీట్గా నేర్చుకోవాల్సిందే. 7 days లోపు మీకు కనుక నచ్చకపోతే
కాకపోతే డెఫినెట్గా డబ్బులు ఇచ్చేస్తాను. ప్లస్ ఈ కోర్సులో ఏంటంటే మీకు ఇన్డెప్త్గా వీడియోస్ వస్తాయి, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. మీకు కావాలంటే నెక్స్ట్ ఇయర్ చూసుకోవచ్చు, ఇంకో 5 years తర్వాత కూడా ఇదే కోర్స్ని మీరు చూసుకోవచ్చు. అలానే మీకు నచ్చిన టైంలో, పర్టికులర్గా ఈ టైంకి మీరు అటెండ్ అవ్వాలని ఏం లేదు, మీకు నచ్చిన టైంలో మీరు నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో ఇందాక చెప్పినట్టుగా బిజినెస్ మ్యాన్ కావచ్చు, జాబ్ చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు, ఇంట్లో నుంచి చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు, డిజిటల్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలనుకున్న ఎవరైనా సరే ఈ కోర్స్ని మనం నేర్చుకోవచ్చు. ప్లస్ ఈ కోర్స్కి ఏ కోడ్తో కానీ, కోడింగ్తో కానీ, ఎడ్యుకేషన్తో కానీ సంబంధం లేదు. జస్ట్ నాలెడ్జ్, అంటే బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా సరిపోతుంది. సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ సిలబస్ చూసుకుంటే మాడ్యూల్ 1లో మొత్తం 16 మాడ్యూల్స్ ఉంటాయి. ఇక్కడ మొత్తం మీరు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్లో మీరు చూడొచ్చు. అండ్ మాడ్యూల్ 1లో డిజిటల్ మార్కెటింగ్ ఓవర్వ్యూ చెప్తాము. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటిది, ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటిది, రెండింటికి డిఫరెన్స్ ఏంటిది, ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ వాడాలి, టూల్స్ ఏంటివి, డిజిటల్ మార్కెటింగ్ టూల్స్, ఇవన్నీ మనం డిజిటల్ మార్కెటింగ్ మాడ్యూల్ 1లో కవర్ చేస్తాం. ప్లస్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు వర్డ్ప్రెస్ ఇన్స్టలేషన్, అంటే వర్డ్ప్రెస్ వెబ్సైట్ చేసుకోవడానికి నేను ఇక్కడ వర్డ్ప్రెస్ ఇన్స్టలేషన్ అంటే డొమైన్ ఎలా సెటప్ చేయాలి, హోస్టింగ్ ఎలా సెటప్ చేసుకోవాలి, ఎలా పర్చేస్ చేయాలి, ఎలా కనెక్ట్ చేసుకోవాలి డొమైన్ హోస్టింగ్, తర్వాత సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి, లేఅవుట్ ఎలా చూజ్ చేసుకోవాలి, తర్వాత సెటప్ ఎలా చేసుకోవాలి. దీంతో పాటు ఇక్కడ వెబ్సైట్ డిజైనింగ్లో మీకు ఒక న్యూస్ వెబ్సైట్ ఎలా చేసుకోవచ్చు, అంటే బ్లాగింగ్ వెబ్సైట్ కావచ్చు, ఒక న్యూస్ వెబ్సైట్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గగనం.net అనే వెబ్సైట్ లాగా ఎలా చేసుకోవచ్చు. ఇది ఎండ్ టు ఎండ్, మీకు పిన్ టు పిన్ అనమాట. ఒక వెబ్సైట్ బ్లాగ్కి సంబంధించిన ఒక వెబ్సైట్ని ఎలా చేసుకోవచ్చు అనేది పిన్ టు పిన్ చెప్తాను. అలానే ఏదైనా బిజినెస్ వెబ్సైట్ ఉందనుకోండి, ఆ బిజినెస్ వెబ్సైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నా KeetGroup.com అనే ఒక ఏజెన్సీ టైప్ వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి. అలానే మీకు కంప్లీట్ రెస్టారెంట్కి సంబంధించిన ఒక వెబ్సైట్ చేయాలంటే ఏం చేయాలి. సో కంప్లీట్ రెస్టారెంట్కి కావాల్సిన థింగ్స్ ఏమేమి ఉంటాయో వాటికి సంబంధించిన వెబ్సైట్ ఎలా కావాలి ఏంటనేది ఈ 3 వెబ్సైట్లు కనుక మీరు నేర్చుకుంటే డెఫినెట్గా మీరు నెక్స్ట్ లెవెల్, అంటే మీరు ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా డెఫినెట్గా మీరు చేసుకోగలుగుతారు. అది దీనికి ఉన్న పవర్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ రైటింగ్. సో కంటెంట్ రైటింగ్లో కూడా మీకు కంటెంట్ రైటింగ్ ఎలా నేర్చుకోవాలి, ఎలా రాయాలి, ఏ రకంగా రాయాలి, ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలానే చూసుకుంటే మీకు ఎస్ఈఓలో మీకు 3 types చెప్తాను. ఒకటి ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, అలానే లోకల్ ఎస్ఈఓ కూడా ఎలా చేయాలి, లోకల్ పేజెస్, లోకల్ ఏరియాలో ఉన్న బిజినెస్ని ఎలా గ్రో చేసుకోవాలి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కోర్సులో. తర్వాత మాడ్యూల్ 7 వచ్చేసి గూగుల్ యాడ్వర్డ్స్ ఎలా రన్ చేయాలి, తర్వాత గూగుల్ బింగ్ యాడ్స్ ఎలా రన్ చేయాలి, వీడియో మార్కెటింగ్ ఎలా చేయాలి, లైక్ యూట్యూబ్ కావచ్చు, మనకు ఏజెన్సీకి సంబంధించిన వీడియోస్ కావచ్చు, యాడ్స్ కోసం వీడియోస్ ఎలా పెట్టాలి, ఇవన్నీ కీవర్డ్ రీసెర్చ్ కావచ్చు, ఇవన్నీ వస్తాయి. తర్వాత ల్యాండింగ్ పేజెస్ ఎలా చేసుకోవచ్చు, ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్కి సంబంధించిన ల్యాండింగ్ పేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. తర్వాత కంప్లీట్ అఫిలియేట్ మార్కెటింగ్ కూడా మీకు ఓవరాల్గా కంప్లీట్ అఫిలియేట్ మార్కెటింగ్ కూడా చెప్తాను. అలానే మీకు ఈ కామర్స్ వెబ్సైట్ ఒకటి ఎలా చేసుకోవాలి, ఈ కామర్స్ అంటే షాపింగ్ రిలేటెడ్ వెబ్సైట్ ఎలా చేసుకోవాలి, దాంట్లో వేరియంట్స్ ఏముంటాయి, కలర్ ఎలా చూజ్ చేసుకోవాలి, ఫస్ట్ పోస్ట్ ఎలా పెట్టాలి, ఫస్ట్ ప్రోడక్ట్ ఎలా పెట్టాలి, ఇలా మీకు ఈ కామర్స్ డెవలప్మెంట్ కూడా కంప్లీట్గా వస్తుంది. అండ్ తర్వాత గూగుల్ యాడ్సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్లాగ్ లాంటిది ఏమైనా స్టార్ట్ చేస్తే గూగుల్ యాడ్సెన్స్ ఎలా అప్లై చేయాలి, దానికి సంబంధించిన ట్రిక్స్ ఏంటి, మెయిన్గా మన వెబ్సైట్ అప్రూవల్కి ఏముంటే మనకు తొందరగా అప్రూవల్ వస్తుంది, ఇవన్నీ థింగ్స్ వచ్చేసి దీనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ అంటే ఇప్పుడు మీరు ఈ ఫ్రీలాన్సింగ్ ద్వారా మీరు ఎన్ని రకాలుగా సంపాదించవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ పార్ట్ కనుక నేర్చుకుంటే ప్రాపర్గా మీరు వెబ్సైట్లు వేరే వాళ్ళకి చేసి ఇవ్వచ్చు. సెకండ్ థింగ్, మీరు కంటెంట్ ఎవరికన్నా రాసి ఇవ్వడానికి ఫ్రీలాన్సింగ్ ద్వారా పనికి వస్తుంది. సోషల్ మీడియా మార్కెటింగ్, వేరే వాళ్ళ వెబ్సైట్లకి వేరే వాళ్ళ కోసం మీరు సోషల్ మీడియా మార్కెటింగ్ చేసి ఇవ్వడానికి పనికి వస్తుంది. ఎస్ఈఓ, ఇది కూడా ఫ్రీలాన్సింగ్ ద్వారా మీరు చేసివచ్చు. గూగుల్ యాడ్వర్డ్స్, వేరే వాళ్ళకి కావాల్సిన, అంటే వేరే వాళ్ళకి సంబంధించిన బిజినెస్ ఏమైనా ఉంటే వాళ్ళకి యాడ్సెన్స్ గూగుల్ యాడ్వర్డ్స్ పెట్టవచ్చు. అలానే బింగ్ యాడ్స్ పెట్టవచ్చు, వీడియో మార్కెటింగ్ చేయొచ్చు, ఫేస్బుక్ మార్కెటింగ్ చేయొచ్చు. ఓకే, ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేసి ఇవ్వచ్చు ఫ్రీలాన్సింగ్లోనే. అలానే మీరు ఈ కామర్స్ వెబ్సైట్లు కూడా ఫ్రీలాన్సింగ్లోనే మీరు డెవలప్ చేసి ఇవ్వచ్చు. సో ఫ్రీలాన్సింగ్లో అంతా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఆ థింగ్స్ అన్నీ మనం కవర్ చేస్తాం ఇందులో. అలానే ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఈ ల్యాండింగ్ పేజ్కి ఈమెయిల్ మార్కెటింగ్కి కమ్యూనికేషన్ ఉంటుంది. ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్ రీటార్గెటింగ్, అంటే ఒక పర్సన్ చూసిన ప్రోడక్ట్ని ఇమీడియట్గా కొనడు, సో కొన్ని రోజుల తర్వాత కొంటాడు. సో ఆయన్ని మళ్ళీ టార్గెట్ చేస్తూ ఉండాలి. కాబట్టి మనకు ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఈమెయిల్ మార్కెటింగ్ కూడా ఎలా చేయాలి ఏంటనేది
పక్కాగా చెప్తాను. అండ్ ఫేస్బుక్ మార్కెటింగ్ ఇప్పుడు ప్రజెంట్ ఏ బిజినెస్ అయినా సరే ఫేస్బుక్నే ఎక్కువ బిలీవ్ చేస్తుంది. కాబట్టి ఈ ఫేస్బుక్లో ఈ పార్ట్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎలాంటి యాడ్స్ పెట్టాలి, ఏ రకమైన బడ్జెట్ మనం చూస్ చేసుకోవాలి, ఎలా పే చేయాలి, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, వాటికి సంబంధించిన అల్గారిథం ఏంటి, కాంపిటీటర్స్ ఎవరు, యాడ్ అకౌంట్స్ ఏంటిది, పేమెంట్స్ ఏంటిది, ఇవన్నీ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఫేస్బుక్ మార్కెటింగ్లో కవర్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇది డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఓవర్వ్యూ. మీ కోర్స్ వచ్చేసి కంప్లీట్గా 50 days ఉంటుంది. ఎవ్రీ డే 1 to 2 ఆర్ సంథింగ్ లైక్ 1 hour నుంచి 2 hours, 1 hour నుంచి 45 minutes నుంచి 1.5 hour 2 hours వరకు వీడియోస్ ఉంటాయి మీకు. ఆ వీడియోస్ని చూసుకొని మీరు మీకు మీకు కావాల్సిన టైంలో మీరు హ్యాపీగా ఇది చేసుకోవచ్చు. అండ్ మీకు ప్రతిరోజు వీడియోస్ యాడ్ అవుతాయి. అలానే ఆదివారం రోజు తప్ప, ఒక ఆదివారం తప్ప మిగతా రోజులన్నీ నేను వీడియోస్ యాడ్ చేస్తాను. ప్లస్ మీరు వారంలో ఉన్న డౌట్స్ అన్నీ కూడా మీరు క్లియర్ చేయడానికి సండే రోజు నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, ప్రైస్ వచ్చేసి 5,555 రూపీస్ ఓన్లీ. అండ్ మీకు ఇది చాలా తక్కువ డేస్ మాత్రమే నేను రన్ చేస్తాను. అండ్ మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఈఎంఐ కూడా ఆప్షన్ ఉంది మనకు. క్రెడిట్ కార్డ్ ఉన్నవాళ్ళు ఈఎంఐ పే చేయొచ్చు. గూగుల్ పే, ఫోన్పే, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్ ఏదైనా సరే వాడచ్చు మీరు. అండ్ ఇందాక చెప్పినట్టే 7 daysలో కనుక కోర్స్ నచ్చకపోతే డెఫినెట్గా మీ డబ్బులు అనేది 100% మీకు తిరిగి ఇచ్చేస్తాను. ఓకే, అండ్ కొన్ని రివ్యూస్ ఉన్నాయి, మీరు రివ్యూస్ చూడొచ్చు. అండ్ అలానే ఇందాక చూపించినట్టు కొన్ని పేమెంట్ ప్రూఫ్స్ కూడా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. అండ్ మీకు 2 types ఆఫ్ నేను సపోర్ట్ ఇస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు ఫోన్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఫోన్ సపోర్ట్ ఉంటుంది. నా నెంబర్ కూడా ఇక్కడ ఉంది, 9866018064. ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు. అలానే నా ఈమెయిల్ ఐడి kitegroup@gmail.com. ఆ మెయిల్కి కూడా మీరు నాకు రెస్పాండ్ అవ్వచ్చు అనమాట. సో మీకు ఇక్కడ ఈ పేజ్లోనే నేను డీటెయిల్స్ ఇచ్చాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఈమెయిల్ us kitegroup@gmail.com. సో మీరు ఎవరైనా సరే ఈ కోర్స్ని మీరు ఎన్రోల్ చేసుకుంటే మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఈమెయిల్కైనా పంపించవచ్చు, లేదా వాట్సాప్ నెంబర్కి కూడా నాకు కమ్యూనికేట్ అయితే నేను ఇమీడియట్గా మీకు రెస్పాండ్ అవుతాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, సో ఇదండి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఓవర్వ్యూ. సో మీరు ఎంత త్వరగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే అంత అడ్వాంటేజ్ మీకు ఉంటుంది. వై? బికాస్ ఇప్పుడు యాక్చువల్గా మన ఇండియాలో 42% ఆఫ్ ది కంపెనీస్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కోసం చూస్తున్నాయి. కానీ ఈ డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళ పర్సెంటేజ్ ఓన్లీ 12 to 15% మాత్రమే ఉంది. అంటే ఇంకా 30% ఆఫ్ ది డిజిటల్ మార్కెటర్స్ కావాలి. సో డిజిటల్ మార్కెటింగ్ మీద జాబ్ కేపబిలిటీ కావచ్చు, ఇండిపెండెంట్గా మీరు వర్క్ చేసుకోవడానికి కావచ్చు, లేదంటే ఏజెన్సీ లాగా మీరు చేసి వేరే వాళ్ళకి చేయడం కావచ్చు. సో వీటన్నిటికీ మనకు డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా పనికొస్తుంది. సో ఇది నేను చెప్పే అంటే ఈ 42% 12% నేను చెప్తుంది కాదు, మీరు గూగుల్లో రీసెర్చ్ చేయొచ్చు. మన ఇండియాలో డిజిటల్ మార్కెటింగ్ ఉన్న వర్త్ ఏంటిది, ఎంత పర్సెంట్ ఆఫ్ ది కంపెనీస్ డిజిటల్ మార్కెటింగ్ కోసం చూస్తున్నాయి, అలానే ఎంత పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఎంతమంది ఉన్నారనేది మీరు డెఫినెట్గా చూడొచ్చు. అండ్ Naukri.comలో కానీ ఇంకొక వేరే అంటే జాబ్ రిలేటెడ్ పోర్టల్ ఎక్కడికి వెళ్ళైనా చూస్తున్నా సరే మీకు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన జాబ్ కుప్పలు తెప్పలు ఉంటాయి. ఈవెన్ ఇండియాలో కావచ్చు, యూఎస్లో కావచ్చు. బేసిక్ సాలరీ మీకు 15,000 నుంచి 20,000 దాకా ఉంటుంది. డెఫినెట్గా మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మీకు ఇక్కడ ఈ కోర్స్ ద్వారా మీరు 4 రకాలుగా జనరేట్ చేయొచ్చు. ఈ 4 రకాల్లో ఏదో ఒకటి మీరు చూస్ చేసుకొని ఆ వేలో మీరు వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇది నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.
హాయ్, వెల్కమ్ టు కీటెక్ గ్రూప్. నా పేరు ఇషాన్ ప్రవీణ్. సో ఈ వీడియోలో మనం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి తెలుసుకుందాం. అలానే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా $1000 నుంచి $2000-3000 పర్ మంత్కి లేదా వీక్ మీ ఇష్టం. అది మీ డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్, యువర్ క్యాపబిలిటీ, యువర్ కెపాసిటీ. దాన్ని బట్టి మీరు ఎంతైనా సంపాదించుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా. సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏంటంటే మీకు 4 టైప్స్గా పనికొస్తుంది. 4 రకాలుగా పని చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు మీ బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి, లేదంటే ఇంట్లో నుంచి సంపాదించుకోవడానికి, లేదా మీరు జాబ్ చేయాలనుకుంటే జాబ్ చేయడానికి, ఏదైనా ఏజెన్సీలో కావచ్చు, ఏదైనా కంపెనీలో కానీ జాబ్ చేయడానికి. ప్లస్ ఫోర్త్ వన్ వచ్చేసి మీరు ఓన్గా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఒకటి స్టార్ట్ చేసి వేరే వాళ్ళకి ప్రాజెక్టులు చేసుకుంటూ ఇవ్వచ్చు అనమాట. సో ఈ రకంగా మీరు మీ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవడానికి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా స్కోప్ ఉంటుంది. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలామంది డిజిటల్ మార్కెటింగ్ కోర్సు నేర్చుకోవాలనుకుంటున్నారు. సో నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి నేను కొంచెం ఒక చిన్న ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాను. బేసికల్లీ నా కోర్స్ ఫీ వచ్చేసి ₹25,000 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. బట్ నేను ఈ కోర్స్ ఫీజుని కంప్లీట్గా రెడ్యూస్ చేసి నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని చెప్తున్నాను. సో మీరు నా వెబ్సైట్లో చూడొచ్చు ఆ ఫీజు ఎంత ఏంటనేది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ట్రెండింగ్లో ఉందండి. మీరు నమ్ముతారో తెలియదు కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీరు ఇదర్ యూట్యూబ్లో చూసినా ఐదర్ ఎక్కడ చూసినా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, అలానే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఏ బిజినెస్కైనా గ్రోత్ ఉంటుంది. అలానే ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా లైక్ ఫేస్బుక్ లాంటి వాళ్ళు, ఫేస్బుక్ ఓనర్ల సీఈఓ లాంటి వాళ్ళు, పేపాల్ సీఈఓ లాంటి వీళ్ళందరూ ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ ఏదైతే కంపెనీ చాలా గ్రోత్లో ఉంటుందో ఆ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. కాబట్టి మీరు డిజిటల్ మార్కెటింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, లేదా మీ స్టార్ట్అప్ ఏమైనా ఉంటే మీకు ఐడియాస్ కూడా నేను ఈ కోర్స్ ద్వారా ఇంప్లిమెంట్ అంటే హెల్ప్ చేస్తాను. సో కోర్స్ సంబంధించిన సిలబస్ అంతా మీకు ఇక్కడ చూడొచ్చు. అలానే ఇప్పుడు చాలామంది ఏంటంటే మన భాషలో అంటే తెలుగు భాషలో నేర్చుకుంటే చాలా బాగుంటుంది, అంటే మాకు అర్థమవుతుంది, క్లియర్గా ఉంటుంది ఇంగ్లీష్ కన్నా అని చాలామంది నన్ను అడగడం జరిగింది. అందుకే నేను ఈ కోర్స్ని తెలుగులోనే చెప్తున్నాను. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మీరందరూ బిలీవ్ చేసేది కూడా పేమెంట్ ప్రూఫ్స్ నమ్ముతారు, నిజంగా సంపాదిస్తారా ఏంటి అనేది. ఇదైతే ఇప్పుడు నా కీటెక్ గ్రూప్కి సంబంధించిన పేమెంట్స్ ఇవి కొన్ని నేను జస్ట్ ఓన్లీ శాంపిల్స్ కోసం మాత్రమే మీకు చూపిస్తున్నాను. సో బేసికలీ ఇది నా పేపాల్ అకౌంట్ సంబంధించిన స్క్రీన్ షాట్, అది కూడా కొన్ని మాత్రమే చూపిస్తున్నాను, నేను మొత్తం చూపించట్లేదు. వై బికాస్ చాలా మందికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అంటే ఈయన ఇంత సంపాదిస్తున్నాడు అంటే నాకు అట్లీస్ట్ 1% రాదా, అంటే పని చేయకుండానే మాకు 1% 2% రాదా అని చాలా మంది దగ్గర నుంచి నేను ఆ మాట విన్నాను. కాబట్టి నేను కొంత పేమెంట్ ప్రూఫ్స్ మాత్రమే ఇక్కడ చూపించదలుచుకున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ 2019లో నేను 30 ట్రాన్సాక్షన్స్ జరిగితే అందులో ఈచ్ ట్రాన్సాక్షన్కి ₹21,275 చొప్పున అండ్ 8,08,461 రూపీస్ నేను ఎర్న్ చేశాను. సో బేసికలీ $10,000 ఇన్కమ్ జనరేట్ అయిందనమాట ఈ డాలర్స్లో చూసుకుంటే. ఓకే, అలానే మళ్ళీ 2020 ఇది జస్ట్ 2-3 మంత్స్ 16 పేమెంట్ ట్రాన్సాక్షన్ జరిగితే 2,73,000 అండ్ అప్రాక్సిమేట్లీ 17,000 ఈచ్ ట్రాన్సాక్షన్కి. అలానే మళ్ళీ 33 అదే సంవత్సరంలో మళ్ళీ ఇవి 16 కాకుండా మళ్ళీ 33 ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అరౌండ్ 6,29,000 రూపీస్. ఈచ్ వన్ వచ్చేసి మనకు 19,000 రూపీస్ చొప్పున వచ్చిందనమాట. అండ్ అలానే మళ్ళీ ఇంకొక పేపాల్ అకౌంట్ అదే 2020లో మళ్ళీ $1,35,000. సో ఇలా నాకు 2-3 పేపాల్ అకౌంట్స్ ఉన్నాయి. 5 ట్రాన్సాక్షన్కి ఈచ్ ట్రాన్సాక్షన్ 27,000 రూపీస్ చొప్పున రావడం జరిగింది అనమాట. సో ఇదంతా బేసికల్గా ఏంటంటే పేపాల్లో ఇది నేను జస్ట్ పేపాల్లో నేను బేసికలీ చాలా వర్క్ చేస్తూ ఉంటాను కాబట్టి డిఫరెంట్ పేపాల్ అకౌంట్స్ యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను మీకు ఇక్కడ 2-3 చూపిస్తున్నాను. అండ్ ఒక వీడియో కూడా నేను యూట్యూబ్లో పెట్టడం జరిగింది, ఆ వీడియో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ మోస్ట్ ప్రాబుల్ ఏంటంటే చాలా మందికి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి ముందు నేను ఇప్పుడు ఈ ఫీజు ఏదైతే ఉందో నేను కొన్ని రోజుల వరకు లైక్ ఒక 5 days 6 days వరకు నేను ఇంకో 5,500 రూపీస్కి డిజిటల్ మార్కెటింగ్ మొత్తం నేర్పించాలనుకుంటున్నాను. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు 7 daysలో కనుక నచ్చకపోతే మీకు ఈ కోర్స్లో 7 days ఈ కోర్స్ వచ్చేసి డే బై డే ఉంటుంది. మీకు ఒక్కొక్క రోజు అంటే లైవ్ క్లాసెస్ ఎలా చెప్తామో అలానే మనం ఈ కోర్స్ చెప్తాం అనమాట. సో 7 daysలో కనుక నా కోర్స్ మీకు నచ్చకపోతే 100% మీ మనీ బ్యాక్ గ్యారంటీ మీకు ఇచ్చేస్తాను. ఓకే, మీ డబ్బులు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను 7 days లోపు. మీరు 7 days తర్వాత ఇచ్చేస్తే కోర్స్ కంప్లీట్గా నేర్చుకోవాల్సిందే. 7 days లోపు మీకు కనుక నచ్చకపోతే డెఫినెట్గా డబ్బులు ఇచ్చేస్తాను.
ప్లస్ ఈ కోర్సులో ఏంటంటే మీకు ఇన్డెప్త్గా వీడియోస్ వస్తాయి, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. మీకు కావాలంటే నెక్స్ట్ ఇయర్ చూసుకోవచ్చు, ఇంకో 5 years తర్వాత కూడా ఇదే కోర్స్ని మీరు చూసుకోవచ్చు. అలానే మీకు నచ్చిన టైంలో, పర్టికులర్గా ఈ టైంకి మీరు అటెండ్ అవ్వాలని ఏం లేదు, మీకు నచ్చిన టైంలో మీరు నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో ఇందాక చెప్పినట్టుగా బిజినెస్ మ్యాన్ కావచ్చు, జాబ్ చేయాలనుకున్నాడు కావచ్చు, ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాడు కావచ్చు, డిజిటల్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలనుకున్న ఎవరైనా సరే ఈ కోర్స్ని మనం నేర్చుకోవచ్చు. ప్లస్ ఈ కోర్స్కి ఏ కోడ్తో కానీ, కోడింగ్తో కానీ, ఎడ్యుకేషన్తో కానీ సంబంధం లేదు. జస్ట్ నాలెడ్జ్ అంటే బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా సరిపోతుంది. సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ సిలబస్ చూసుకుంటే మాడ్యూల్ 1లో మొత్తం 16 మాడ్యూల్స్ ఉంటాయి. ఇక్కడ మొత్తం మీరు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్లో మీరు చూడొచ్చు. అండ్ మాడ్యూల్ 1లో డిజిటల్ మార్కెటింగ్ ఓవర్వ్యూ చెప్తాము. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటిది, ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటిది, రెండింటికి డిఫరెన్స్ ఏంటిది, ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ వాడాలి, టూల్స్ ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ టూల్స్, ఇవన్నీ మనం డిజిటల్ మార్కెటింగ్ మాడ్యూల్ 1లో కవర్ చేస్తాం. ప్లస్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు వర్డ్ ప్రెస్ ఇన్స్టలేషన్, అంటే వర్డ్ ప్రెస్ వెబ్సైట్ చేసుకోవడానికి నేను ఇక్కడ వర్డ్ ప్రెస్ ఇన్స్టలేషన్ అంటే డొమైన్ ఎలా సెటప్ చేయాలి, హోస్టింగ్ ఎలా సెటప్ చేసుకోవాలి, ఎలా పర్చేస్ చేయాలి, ఎలా కనెక్ట్ చేసుకోవాలి డొమైన్ హోస్టింగ్, తర్వాత సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి, లేఅవుట్ ఎలా చూస్ చేసుకోవాలి, తర్వాత సెటప్ ఎలా చేసుకోవాలి. దీంతో పాటు ఇక్కడ వెబ్సైట్ డిజైనింగ్లో మీకు ఒక న్యూస్ వెబ్సైట్ ఎలా చేసుకోవచ్చు, అంటే బ్లాగింగ్ వెబ్సైట్ కావచ్చు, ఒక న్యూస్ వెబ్సైట్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గగనం.net అనే వెబ్సైట్ లాగా ఎలా చేసుకోవచ్చు. ఇది ఎండ్ టు ఎండ్ మీకు పిన్ టు పిన్ అనమాట. ఒక వెబ్సైట్ బ్లాగ్కి సంబంధించిన ఒక వెబ్సైట్ని ఎలా చేసుకోవచ్చు అనేది పిన్ టు పిన్ చెప్తాను. అలానే ఏదైనా బిజినెస్ వెబ్సైట్ ఉందనుకోండి, ఆ బిజినెస్ వెబ్సైట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నా KTGroup.com అనే ఒక ఏజెన్సీ టైప్ వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి. అలానే మీకు కంప్లీట్ రెస్టారెంట్కి సంబంధించిన ఒక వెబ్సైట్ చేయాలంటే ఏం చేయాలి. సో కంప్లీట్ రెస్టారెంట్కి కావాల్సిన థింగ్స్ ఏమేమి ఉంటాయో వాటికి సంబంధించిన వెబ్సైట్ ఎలా కావాలి ఏంటనేది ఈ 3 వెబ్సైట్లు కనుక మీరు నేర్చుకుంటే డెఫినెట్గా మీరు నెక్స్ట్ లెవెల్, అంటే మీరు ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా డెఫినెట్గా మీరు చేసుకోగలుగుతారు. అది దీనికి ఉన్న పవర్ అనమాట. ఓకే, అండ్ ద నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ రైటింగ్. సో కంటెంట్ రైటింగ్లో కూడా మీకు కంటెంట్ రైటింగ్ ఎలా నేర్చుకోవాలి, ఎలా రాయాలి, ఏ రకంగా రాయాలి, ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలానే చూసుకుంటే మీకు ఎస్ఈఓలో మీకు 3 టైప్స్ చెప్తాను. ఒకటి ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, అలానే లోకల్ ఎస్ఈఓ కూడా ఎలా చేయాలి, లోకల్ పేజెస్, లోకల్ ఏరియాలో ఉన్న బిజినెస్ని ఎలా గ్రో చేసుకోవాలి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కోర్సులో. తర్వాత మాడ్యూల్ 7 వచ్చేసి గూగుల్ యాడ్వర్డ్స్ ఎలా రన్ చేయాలి, తర్వాత గూగుల్ బింగ్ యాడ్స్ ఎలా రన్ చేయాలి, వీడియో మార్కెటింగ్ ఎలా చేయాలి, లైక్ యూట్యూబ్ కావచ్చు, మనకు ఏజెన్సీకి సంబంధించిన వీడియోస్ కావచ్చు, యాడ్స్ కోసం వీడియోస్ ఎలా పెట్టాలి, ఇవన్నీ కీవర్డ్ రీసెర్చ్ కావచ్చు, ఇవన్నీ వస్తాయి. తర్వాత ల్యాండింగ్ పేజెస్ ఎలా చేసుకోవచ్చు, ఒక బిజినెస్ ఉంటే ఆ బిజినెస్కి సంబంధించిన ల్యాండింగ్ పేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. తర్వాత కంప్లీట్ అఫిలియేట్ మార్కెటింగ్ కూడా మీకు ఓవరాల్గా కంప్లీట్ అఫిలియేట్ మార్కెటింగ్ కూడా చెప్తాను. అలానే మీకు ఈ కామర్స్ వెబ్సైట్ ఒకటి ఎలా చేసుకోవాలి, ఈ కామర్స్ అంటే షాపింగ్ రిలేటెడ్ వెబ్సైట్ ఎలా చేసుకోవాలి, దాంట్లో వేరియంట్స్ ఏముంటాయి, కలర్ ఎలా చూస్ చేసుకోవాలి, ఫస్ట్ పోస్ట్ ఎలా పెట్టాలి, ఫస్ట్ ప్రోడక్ట్ ఎలా పెట్టాలి, ఇలా మీకు ఈ కామర్స్ డెవలప్మెంట్ కూడా కంప్లీట్గా వస్తుంది. అండ్ తర్వాత గూగుల్ యాడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్లాగ్ లాంటిది ఏమైనా స్టార్ట్ చేస్తే గూగుల్ యాడ్స్ ఎలా అప్లై చేయాలి, దానికి సంబంధించిన ట్రిక్స్ ఏంటి, మెయిన్గా మన వెబ్సైట్ అప్రూవల్కి ఏముంటే మనకు తొందరగా అప్రూవల్ వస్తుంది, ఇవన్నీ థింగ్స్ వచ్చేసి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ అంటే మీరు ఈ ఫ్రీలాన్సింగ్ ద్వారా మీరు ఎన్ని రకాలుగా సంపాదించవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ పాట కనుక నేర్చుకుంటే ప్రాపర్గా మీరు వెబ్సైట్లు వేరే వాళ్ళకి చేసి ఇవ్వచ్చు. సెకండ్ థింగ్, మీరు కంటెంట్ ఎవరికైనా రాసి ఇవ్వడానికి ఫ్రీలాన్సింగ్ ద్వారా పనికొస్తుంది. సోషల్ మీడియా మార్కెటింగ్, వేరే వాళ్ళ వెబ్సైట్లకి వేరే వాళ్ళ కోసం మీరు సోషల్ మీడియా మార్కెటింగ్ చేసి ఇవ్వడానికి పనికొస్తుంది. ఎస్ఈఓ, ఇది కూడా ఫ్రీలాన్సింగ్ ద్వారా మీరు చేసేవచ్చు. గూగుల్ యాడ్వర్డ్స్, వేరే వాళ్ళకి కావాల్సిన అంటే వేరే వాళ్ళకి సంబంధించిన బిజినెస్ ఏమైనా ఉంటే వాళ్ళకి యాడ్సెన్స్ గూగుల్ యాడ్వర్డ్స్ పెట్టవచ్చు. అలానే బింగ్ యాడ్స్ పెట్టవచ్చు, వీడియో మార్కెటింగ్ చేయొచ్చు, ఫేస్బుక్ మార్కెటింగ్ చేయొచ్చు. ఓకే, ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేసి ఇవ్వచ్చు ఫ్రీలాన్సింగ్లోనే. అలానే మీరు ఈ కామర్స్ వెబ్సైట్ కూడా ఫ్రీలాన్సింగ్లోనే మీరు డెవలప్ చేసేవచ్చు. సో ఫ్రీలాన్సింగ్లో అంతా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఆ థింగ్స్ అన్ని మనం కవర్ చేస్తాం. అలానే ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఈ ల్యాండింగ్ పేజ్కి ఈమెయిల్ మార్కెటింగ్కి కమ్యూనికేషన్ ఉంటుంది. ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్ రీటార్గెటింగ్, అంటే ఒక పర్సన్ చూసిన ప్రోడక్ట్ని ఇమీడియట్గా కొనడు, సో కొన్ని రోజుల తర్వాత ఉంటాడు, సో ఆయన్ని మళ్ళీ టార్గెట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనకు ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఈమెయిల్ మార్కెటింగ్ కూడా ఎలా చేయాలి ఏంటనేది పక్కాగా చెప్తాను. అండ్ ఫేస్బుక్ మార్కెటింగ్, ఇప్పుడు ప్రజెంట్ ఏ బిజినెస్ అయినా సరే ఫేస్బుక్నే ఎక్కువ బిలీవ్ చేస్తుంది. కాబట్టి ఈ ఫేస్బుక్లో ఈ పార్ట్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎలాంటి యాడ్స్ పెట్టాలి, ఏ రకమైన బడ్జెట్ మనం చూస్ చేసుకోవాలి, ఎలా పే చేయాలి, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, వాటికి సంబంధించిన అల్గారిథం ఏంటి, కాంపిటీటర్స్ ఎవరు, యాడ్ అకౌంట్స్ ఏంటి, పేమెంట్స్ ఏంటి, ఇవన్నీ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఫేస్బుక్ మార్కెటింగ్లో కవర్ చేస్తాం అన్నమాట.
ఓకే, సో ఇది డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఓవర్వ్యూ. మీ కోర్స్ వచ్చేసి కంప్లీట్గా 50 days ఉంటుంది. ఎవ్రీ డే 1 to 2 ఆర్ సంథింగ్ లైక్ 1 hour నుంచి 2 hours, 1 hour నుంచి 45 minutes నుంచి 1.5 hour 2 hours వరకు వీడియోస్ ఉంటాయి మీకు. ఆ వీడియోస్ని చూసుకొని మీరు మీకు నచ్చిన మీకు కావాల్సిన టైంలో మీరు హ్యాపీగా ఇది చేసుకోవచ్చు. అండ్ మీకు ప్రతిరోజు వీడియోస్ యాడ్ అవుతాయి. అలానే ఆదివారం రోజు తప్ప, ఒక ఆదివారం తప్ప మిగతా రోజులన్నీ నేను వీడియోస్ యాడ్ చేస్తాను. ప్లస్ మీరు వారంలో ఉన్న డౌట్స్ అన్ని కూడా మీరు క్లియర్ చేయడానికి సండే రోజు నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, ప్రైస్ వచ్చేసి 5,555 రూపీస్ ఓన్లీ. అండ్ మీకు ఇది చాలా తక్కువ డేస్ మాత్రమే నేను రన్ చేస్తాను. అండ్ మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఈఎంఐ కూడా ఆప్షన్ ఉంది మనకు. క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళు ఈఎంఐ పే చేయొచ్చు. గూగుల్ పే, ఫోన్పే, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్ ఏదైనా సరే వాడచ్చు మీరు. అండ్ ఇందాక చెప్పినట్టే 7 daysలో కనుక కోర్స్ నచ్చకపోతే డెఫినెట్గా మీ డబ్బులు అనేది 100% మీకు తిరిగి ఇచ్చేస్తాను. ఓకే, అండ్ కొన్ని రివ్యూస్ ఉన్నాయి, మీరు రివ్యూస్ చూడొచ్చు. అండ్ అలానే ఇందాక చూపించినట్టు కొన్ని పేమెంట్ ప్రూఫ్స్ కూడా అక్కడ యాడ్ చేయడం జరిగింది. అండ్ మీకు 2 types ఆఫ్ నేను సపోర్ట్ ఇస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు ఫోన్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఫోన్ సపోర్ట్ ఉంటుంది. నా నెంబర్ కూడా ఇక్కడ ఉంది, 9866018064. ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు. అలానే నా ఈమెయిల్ ఐడి kitechgroup@gmail.com. ఆ మెయిల్కి కూడా మీరు నాకు రెస్పాండ్ అవ్వచ్చు అనమాట. సో మీకు ఇక్కడ ఈ పేజ్లోనే నేను డీటెయిల్స్ ఇచ్చాను. ఎనీ క్వశ్చన్స్ ఈమెయిల్ us kitechgroup@gmail.com. సో మీరు ఎవరైనా సరే ఈ కోర్స్ని మీరు ఎన్రోల్ చేసుకుంటే మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఈమెయిల్కైనా పంపించవచ్చు, లేదా వాట్సాప్ నెంబర్కి కూడా నాకు కమ్యూనికేట్ అయితే నేను ఇమీడియట్గా మీకు రెస్పాండ్ అవుతాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, సో ఇదండి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఓవర్వ్యూ. సో మీరు ఎంత త్వరగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే అంత అడ్వాంటేజ్ మీకు ఉంటుంది. వై? బికాస్ ఇప్పుడు యాక్చువల్గా మన ఇండియాలో 42% ఆఫ్ ది కంపెనీస్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కోసం చూస్తున్నాయి. కానీ ఈ డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళ పర్సంటేజ్ ఓన్లీ 12 to 15% మాత్రమే ఉంది. అంటే ఇంకా 30% ఆఫ్ ది డిజిటల్ మార్కెటర్స్ కావాలి. సో డిజిటల్ మార్కెటింగ్ మీద జాబ్ కేపబిలిటీ కావచ్చు, ఇండిపెండెంట్గా మీరు వర్క్ చేసుకోవడానికి కావచ్చు, లేదంటే ఏజెన్సీ లాగా మీరు చేసి వేరే వాళ్ళకి చేయడం కావచ్చు. సో వీటన్నిటికీ మనకు డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా పనికొస్తుంది. సో ఇది నేను చెప్పే అంటే ఈ 42% 12% నేను చెప్తుంది కాదు. మీరు గూగుల్లో రీసెర్చ్ చేయొచ్చు. మన ఇండియాలో డిజిటల్ మార్కెటింగ్ ఉన్న వర్త్ ఏంటిది, ఎంత పర్సెంట్ ఆఫ్ ది కంపెనీస్ డిజిటల్ మార్కెటింగ్ కోసం చూస్తున్నాయి, అలానే ఎంత పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఎంతమంది ఉన్నారు అనేది మీరు డెఫినెట్గా చూడొచ్చు. అండ్ Naukri.comలో కానీ ఇంకొక వేరే అంటే జాబ్ రిలేటెడ్ పోర్టల్ ఎక్కడికి వెళ్ళైనా చూస్తున్నా సరే మీకు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన జాబ్ కుప్పలు తెప్పలు ఉంటాయి. ఈవెన్ ఇండియాలో కావచ్చు, యూఎస్లో కావచ్చు. బేసిక్ సాలరీ మీకు 15,000 నుంచి 20,000 దాకా ఉంటుంది. డెఫినెట్గా మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మీకు ఇక్కడ ఈ కోర్స్ ద్వారా మీరు 4 రకాలుగా జనరేట్ చేయొచ్చు. ఈ 4 రకాల్లో ఏదో ఒకటి మీరు చూస్ చేసుకుని ఆ వేలో మీరు వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇది నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.